ఆ కావేరీ బ్యారక్లో ఉన్న ఖైదీలందరినీ ఫీల్డింగ్ పంపించండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏంటి సార్ ఇంత ఆనందంగా ఉన్నారు? తల్లి ఒడి చేరే బిడ్డలాగా, ఆ, సాయంత్రం గూటికి చేరే పక్షుల్లాగా, పాల కోసం పరిగెడుతున్న లేగ దూడలాగా. ఆ, సూపర్. మనం పాల కోసం వచ్చామండి. జీవితంలో సేఫెస్ట్ ప్లేస్ జైలుకు వచ్చిన ఆనందం తట్టుకోలేక నేను పాట పాడుతుంటే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ బాచి మాట అంటే లెక్కలేదురా. అది కాదన్నా, జనరేటర్ పని చేయలేదన్నా. రేయ్, అది ముందు చూసుకోలేవురా. అన్నా కరెంట్ వచ్చిందనా? ముందు చెప్పినట్లుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఇప్పుడు అరకప్పు కొబ్బరి తురుము, 20 గ్రాముల జీడిపప్పు, 20 గ్రాముల కిస్మిస్, యాలకులు, లవంగాలు వేసి సన్నటి సెగ మీద దోరగా వేగేదాకా బాగా కలియబెడుతూ ఉండండి. ఇప్పుడు జస్ట్ కుకింగ్ లో ఓ చిన్న కమర్షియల్ బ్రేక్. నువ్వెప్పుడు ఇంతే కూర పాకన పడేటప్పుడే కమర్షియల్ బ్రేక్ అంటావు. నువ్వు నా చేతికి దొరికితే ఈ ఖైదీల మొత్తానికి సరిపడే ఇడ్లీ పిండి మిక్సీలో కాదు రోట్లో రుబ్బిస్తాను నీ చేత. బాబు, సెల్లో ఆ సెటప్ ఏంటి? ఆ వంటలేంటి? బాచన్నకి వంటల పిచ్చి. ఓహో, వంటలు నేర్చుకొని చేయడం అంటే మహా ఇష్టం. అలా దిక్కుమాల వంటకాలన్నీ చేస్తుంటాడు. పూతరేకుల పచ్చడి, కరివేపాకు కోవా, చింతపండు హల్వా, అంతేకాదు జాంగ్రీతో సాంబారు. ఇలా రోజుకో చెత్త వంట చేయటమే కాకుండా అవన్నీ మమ్మల్ని టేస్ట్ చూడమని చంపుతూ ఉంటాడు. జస్ట్ కుకింగ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. క్రేజీ కోకోనట్ వెజిటబుల్ కర్రీ రెడీ. హేయ్, హేయ్, ఈ ఒక్క ముక్క చెప్పడానికి మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఇచ్చావా? థూ. ఇది మీకు పెడతాను అనుకున్నారా? వాడికి పెడతాను. తప్పించుకున్నావురా. టేస్ట్ ఎలా ఉందో నువ్వు చెప్పరా. ఓహో, అద్భుతం అన్నా, చాలా బాగుందన్నా. గుడ్. అయితే మొత్తం నువ్వే తిన. ఇంకెప్పుడైనా కానీ నేను వంట చేసేటప్పుడు కరెంటు పోతే ఇమ్మీడియట్ గా జనరేటర్ వేయాలి. ఓకేనా? అలాగేనా. బా. వీడికి వైలెంట్ యాంగిల్ ఏననుకున్నాను, వంట యాంగిల్ కూడా ఉంది. దాసానియా, ఆనంత్ ఏదో క్రిమినల్ పని చేసి జైలుకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. ఈకెట్ పని పెట్టిందనియా? అదో పెద్ద గాదరా. ఏ చిన్నగా చెప్పడానికి కావదేట. కుదిర్చి చెబితే కుదురుద్ది. అయితే కుదించి చెప్పానియా? ఏం లేదురా, ఓ రోజు మనసు బాగాలేదని మందు కొడదామని బారికి వెళ్ళాను. బిల్లు కడదామని జేబులో చెయ్యెట్టాను, తీసుకొచ్చి బొక్కలు వేసారు. ఏటి బిల్లు కట్టడానికి జోబులు చెయ్యడతారనే బొక్కలెట్టానరా? ఆ జేబు మంద కాదు కదా, మరి నా పక్కన మన సూపర్ నెట్ గారి. అయితే మాత్రం పిక్ పాకెట్ నెల జైలు చెక్ చేస్తారు. నీకు తెలిసిందే కదరా, మన సూపరింటెండెంట్ గారి పేరు పరుచూరు చిన్ని కృష్ణ. పరుచూరులలో ఇంటి పేరు, చిన్ని కృష్ణలో ఒంటి పేరు ఆయన పేరుకు బాగా మ్యాచ్ అయిందని, ఆడలాగా ఇతను కూడా గొప్ప రచయిత అని ఆయన ఫీలింగ్. ఎప్పుడుకైనా సరే సినిమా ఇండస్ట్రీ పెద్ద బ్లాక్ బస్టర్ స్టోరీ ఇవ్వాలని ఆయన ఎయిము. అందుకనే ఆయన కాపీ కొట్టే కథలన్నీ కూడా ఇంకోటి కాపీ కొట్టకూడదని నాతో ఈ బ్రీలీ భాషలో రాయిస్తుంటాడు. వామో, సూపరింటెండెంట్ వచ్చినట్టున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడే మీ టాలెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ చేశారా సార్? వచ్చింది సూపరింటెండెంట్ కాదని, మరి మన చెల్లకొచ్చిన కొత్త ఖైదీలా. అయితే మన టాలెంట్ గురించి వాళ్ళకి చెప్పు. ఇదిగో కొత్త ఖైదీలో ನಾನು చెప్పేది ఏంటంటే, ఈ జైలుకి సూపరింటెండెంట్ హెడ్ అయితే ఆ హెడ్ కే హెడ్ మా దాసన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే కళ్ళు ఆయన, చూపులు ఈయన, క్రియేటర్ ఆయన, రైటర్ ఈయన. ఇక చాలు, అర్థమైంది కదా. అది మన రేంజ్. ఈ రోజు నుంచి నా పనులన్నీ మీరే చేసి పెట్టాలి. నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఆ మధ్యలో పని నేనే చూసుకుంటాను. నా పక్కన మీరే వేయాలి, నా పక్కన మీరే ఉండాలి. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నన్ను విపరీతంగా సుఖపెట్టాలి. చిచి, మేము ఆ టైప్ కాదు. చిచి, నేను కూడా టైప్ కాదు. సుఖపెట్టడం అంటే ఆ సుఖం కాదు, నన్ను సున్నితంగా చూసుకోవాలి.
క్యా జోజో ఇలాంటి సీన్లన్నీ పార్క్ లోనో బీచ్ లోనో పెడతారు, నువ్వేంటి హాస్పిటల్లో పెట్టావు? తప్పదు సాబే, బాధ్యత. ఒక స్టూడెంట్ కాపీ కొట్టాడని లెక్చరర్ వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ అక్కడితో కట్ అయిపోద్దా, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దాకా ఉంటుంది. కొడుకు సిగరెట్ కాల్చాడని తండ్రి వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ కట్ అయిపోద్దా, లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే వీడు తప్పు చేశాడని నేను కొట్టాను, మా రిలేషన్షిప్ కట్ అయిపోద్దా, వాడు లేచేదాకా ఉంటుంది. మై జాకే ఆతిన్ ఆ, జోజో. సాబే సాబే సాబే, వీడి గ్యాంగ్ని సినిమాకు పంపించింది మనం సినిమా వేసుకోవడానికి, వాళ్ళు ఇచ్చేదాకా ఉండొచ్చుగా. జోజో చూసుకో దేకో, వీడు నన్ను అదోలా చూస్తున్నాడు. అని పట్టించుకోకు, కొలువులు అంటాడు వాడు. నువ్వు కాసేపు ఉండి సాబే, అమ్మ నాన్న ఆటాడుకున్నాం. లేదు జోజో, లేట్ అయితే మేం జీ గుస్సా కడతీ హై. మై జాకే ఆతీ హూ. ఈ టచ్ తోటే గడిపేస్తున్నావు కదా. చలనం లేని నీ బాడీలోనే సంచలనం సృష్టించిన బాడీ నా సాబేదిరా. అలాంటి దానికి బాడీ గార్డ్ అవ్వాల్సిన నన్ను వాచ్మెన్ చేస్తావురా? ఆ? అరే లేచిపోయాడు, ఎవరు లేరా ఇక్కడ? రే రే చెప్పరా బాబు, నిన్నెవరు కొట్టారో చెప్పరా, నేను మాత్రం కొట్టలేదు కదా. ఆ? నువ్వు నన్ను కొట్టమేంట్రా కామెడీగా? అయినా ఇందాకొచ్చిన ఫిగర్ ఎవర్రా? సూపర్ ఉంది. ఆయ్. నిన్ను కోమాలోకి పంపించినోడు పేరు చెప్పడం మానేసి నా ఫిగర్ గురించి మాట్లాడతావురా? వాడెవడో నిన్ను కొట్టడంలో తప్పు లేదురా, నిన్ను కొట్టావురా. ఆ? మళ్ళీ పడిపోయాడు. ఒరే 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 బాబు, సారీరా, నా ఫిగర్ గురించి మాట్లాడమని కొట్టాను, లేవరా బాబు. ఏమైంది? లే, మీరు వచ్చే ముందు వీడు ఆన్లైన్లోకి వచ్చాడురా, ఇద్దరం చాటింగ్ కూడా చేసుకున్నాం, కానీ ఇప్పుడే లాగౌట్ అయ్యాం. సినిమాకి వెళ్ళేసి వచ్చి మా సర్వర్లన్నీ డౌన్ అయినాయి. నీ తొక్కల స్టోరీలన్నీ ట్విట్టర్లో పెట్టు. ఒరే లేవ. ఓయ్, అవి చెట్లు కదా, వాటికి పోయివే పోయి. నువ్వు పోయొచ్చు కదా, పెద్ద ఆఫీసర్లా ఆర్డర్లు ఎత్తనావు. నువ్వు కూడా మాకులా ఖైదీవే. నమస్తే. ఆ స్టవ్ సిమ్లో పెట్టి 3 విజిల్ రాగానే నాకు వచ్చి చెప్పు. అలాగేనయ్యా. ఒరే నందు సిజర్స్ ఇవ్వరా. సిజర్స్ అడిగితే ఇది ఇస్తావేంట? ఆ బాచీగాడు ఇట్టే వస్తున్నాడు రా. ఏం పర్లేదు, మీరెవరో వాడికి తెలియదు కదా. కదా అమ్మయ్యా. కానీ ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం. ఇప్పుడు రా పరిచయం. ఏంటి స్మెల్ ని బట్టి బాచన్న కూర ఎంత దరిద్రంగా ఉందో చెప్పేయచ్చా? అని నేను ఎప్పుడు అన్నారా? రియాక్షన్ చూడండి. వీడెవడో అన్న చేతిలో అయిపోయాడు ఈరోజు. ఆహా, సరిగ్గా 2 కొత్తిమీర రెమ్మలేస్తే కూర అద్భుతంగా ఉంటుందా? కొత్తిమీర వేయడం మర్చిపోయాను, అర్జెంట్ వెళ్ళి ఆ కూరలో కొత్తిమీర వేయి. అలాగేనా?